అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22:21 వచనానికి వెళ్తే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకునుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. అంటే ఇక్కడ దేవునితో సహవాసం చేస్తే, దేవునితో నీకు సమాధానం నువ్వు కలిగి ఉంటే గన, అలాగే దేవుడు చెప్పిన ప్రతి మాటను నువ్వు ఆలకించి ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే, ఆ మాటలను నీ హృదయంలో ఉంచుకుంటే, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగితే, అంటే దేవుని వైపు నువ్వు తిరిగితే, నీ గుడారముల్లో అంటే నీ ఇంట్లో కావచ్చు, నీ హృదయంలో కావచ్చు, దుర్మార్గమును పూర్తిగా తొలగించి పక్కన పడేసి, నాకు ఇంక అవసరం లేదు, నాకు నా దేవుడు చాలని ఆయన వైపు తిరిగితే అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. అలాంటప్పుడు దేవుని యందు నువ్వు ఆనందిస్తావు, ఆయన వైపు నువ్వు నీ ముఖమును ఎత్తగలుగుతావు. అప్పుడు ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ మనవి ఆలకిస్తాడు, నీ మొక్కుబడులు కూడా నువ్వు చెల్లించగలుగుతావు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నానంటే, నీవు దేనినైనా యోచన చేసినావంటే, ఆలోచించినావంటే, అది పలాంది నాకు కావాలి, పలాంది జరిగితే బాగుంటుందని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావంటే, నీ ఆలోచన అది ఖచ్చితంగా స్థిరపరచబడుతుంది. అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు అది జరగనీయకుండా చేయడప్పుడు. ఎందుకంటే అప్పుడు నువ్వు దేవుని వైపు తిరిగినావు, దేవుని ఆలోచనను బట్టి నడుచుకున్నావు, దేవుని యొక్క మాటలను నీ హృదయంలో ఉంచుకున్నావు. దేవుని మాట కాక నీ ఆలోచన ఏది జరిగించట్లేదు, దేవుని ఆలోచననే జరిగించడానికి ఇష్టపడుతున్నావు, దేవునిపైన ఆధారపడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. నిజానికి దేవుని విషయంలో, విశ్వాసుల విషయంలో చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే సంపూర్ణమైన విశ్వాసంతో దేవునిపైన ఆడుకుంటారో, దేవునిపైన ఆధారపడతాడో, అలాంటి వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ప్రతి కార్యమును జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సగము ఏదో అట దేవునిపైన ఆడుకున్నట్టు ఆడుకొని మళ్ళీ లోకంలో తిరిగి, ఏందిలే దేవుణ్ణి అడిగేది, నాకేం శక్తి లేదా, బలం లేదా, నేను సంపాదించుకోలేనా, నేనేం చేయలేనా అని చెప్పేసి ఇష్టానుసారంగా తిరిగితే నువ్వు అనుకున్నది ఏది జరగదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని కన్నిన తల్లి తండ్రి కాబట్టి, ఒక చిన్న బిడ్డగా నువ్వు ఆయనపైన ఎప్పుడైతే పూర్తిగా ఆనుకుంటావో, ఎప్పుడైతే ఆయనపైన విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే ఆయన వైపే చూస్తావో, అప్పుడు నీ జీవితంలో జరగాల్సిన ప్రతి కార్యము కూడా ఆయనే జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకు ఈ వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుందన్నమాట. నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన చెప్పినట్టు వింటే, నువ్వు ఏది యోచన చేసినా కూడా అది నీకు స్థిరపరచబడుతుంది. అప్పుడు ఇంకోటి ఏంటంటే, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని చెప్తున్నాడు. అంటే అప్పుడు నువ్వు ఏ మార్గంలో వెళుతున్నా కానీ నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏ మార్గంలో ఉన్నా వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, కానీ దేవుని మాట వింటున్నావు కాబట్టి, దేవుని ఆలోచన వింటున్నావు కాబట్టి, అప్పుడు నీ ఇష్టానుసారమైన దారిలో నువ్వు వెళ్ళవు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నీవు హృదయంలో ఉంచుకున్నావు కాబట్టి, ఏది మంచి దారి, ఏది చెడు దారి, ఏదైతే నాకు మేలు చేస్తుంది, ఏదైతే నాకు కీడు చేస్తుంది అని చెప్పి నీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దేవుని ఆలోచన విడిచిపెట్టి నువ్వు వేరే దారిలో వెళ్ళాలని నీకు అనిపించదు, ఇష్టపడవు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునికి నచ్చిన మార్గంలో నువ్వు నడుస్తావు. అందుకే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని వాక్కులను హృదయంలో భద్రపరుచుకుంటారో, పూర్తిగా ఆయన అధికారానికి ఎవరైతే ఒప్పుకుంటారో, అలాంటి వారి జీవితాల్లో వారు ఆలోచించే ప్రతిదీ కూడా జరుగుతుంది. వారి మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ నువ్వు దేవుని మాటను వినట్లేదేమో, దేవుని మాటను లక్ష్య పెట్టట్లేదేమో, ఏమి వింటాంలే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉన్నావేమో, దేవుని మాటలను విన్నట్టుగా ఈ చెవులు విని ఆ చెవులు వదిలేస్తున్నావేమో, దేవుని మాటలను హృదయంలో భద్రపరుచుకోకుండా ఈ లోకంలో ఉన్న పనికిరాని వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచన ఇవన్నీ కూడా నీ హృదయంలో దాచుకుంటున్నావేమో, విను. అవి నీకెందుకు పనికిరావు, అవి నీ జీవితంలో ఏ కార్యాలు చేయవు, అవి నీకు చెడు తెచ్చి పెడతాయి, చెడు మార్గాల్లో నేను నడిపిస్తాయి, అవి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. కానీ నువ్వు దేవుని మాటలను నీ హృదయంలో ఉంచుకుంటే, దేవుని మాటలను నీ హృదయంలో దాచుకుంటే, ఆ మాటలను బట్టి నడుచుకుంటే, నీ జీవితంలో
అనేక గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. అదే రీతిగా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలకు మీరు చెవి యొగ్గండి. దేవుని మాటలను మీ హృదయంలో దాచుకోండి. దేవునికి నచ్చినట్టుగా జీవించండి. ఇంతవరకు నీ జీవితం ఎలా అయినా ఉండిండొచ్చు, దేవునికి లోబడలేదు, ఓకే. కానీ ఇక మీదట ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చింది కదా, ఇక నుంచి దేవుని దగ్గరికి రా. అన్నీ విడిచిపెట్టేసి, ప్రభా ఇంతవరకు మీకు లోబల్లా, ఇంతవరకు మీ మాటలను నేను వినలా, ఇంతవరకు మీ వాక్కులు నా హృదయంలో నేను దాచుకోలే, అయ్యా నన్ను క్షమించండి స్వామి, మీకు నచ్చినట్టుగా ఇంతవరకు నేను జీవించలేదయ్యా, నన్ను మన్నించండి అని దేవుని పాదాలు పట్టుకో. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమించి మరొక నూతన జీవితాన్ని నీకు ఇస్తాడు. నీ జీవితంలో దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడే లోబడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింప చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా రండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు అయ్యా. మీ కృపా కనికరాన్ని బట్టి ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా. ఈ సమయంలోనైనా ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, నిజమే అయినా మీకు దూరంగా జీవిస్తున్నాం, మీ మాటలను అసలు వినట్లేదు దేవా. మీ వాక్కులను మా హృదయంలో అయితే దాచుకోవట్లేదు. ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటన్నిటిని కూడా మా హృదయంలో భద్రపరుచుకుంటున్నామే కానీ తండ్రి, ఎంతో విలువ కలిగిన ఎంతో గొప్పవైన మీ మాటలు, మీ వాక్కులను అయినా ప్రభా మా హృదయంలో మేము దాచుకోవట్లేదు. మమ్మల్ని క్షమించండి స్వామి. అందుకే మీకు దూరం అయిపోయాం, అందుకే మిమ్మల్ని విడిచిపెట్టేశాం, అందుకే ప్రభా ఈ లోకానికి దగ్గర అయిపోయాం. దయతో మమ్మల్ని మన్నించండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు స్వామి. అయ్యా మమ్మల్ని క్షమించండి స్వామి. మీ అద్దకు వస్తున్నాం, మమ్మల్ని సరిచేయండి, మా హృదయాలను సరిచేయండి దేవ. మా ఆలోచన తలాంతులు అన్నింటినీ కూడా సరిచేయండి స్వామి. దేవ ఇక నుంచి మేము మీకు లోబడాలి, ఇక నుంచి మీ మాటలను మేము వినాలి, ఇక నుంచి మీ వాక్కులను మా హృదయంలో దాచుకోవాలి స్వామి. మాకు సహాయం చేయండి, అటువంటి మనసు మాలో కలిగించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రములని ప్రతి ఒక్కరు కూడా దేవుడిని అడగండి, కృప చూపండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. రండి, సహాయం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. తండ్రి, ఈ రీతిగా ప్రార్థించే ప్రతి ఒక్కరి జీవితంలో మీ కార్యములు జరిగించండి, సహాయం చేయమని దేవా. ఈ వాక్యాన్ని బట్టి మరొకసారి మా అందరితో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని అయ్యా. ఈ వాక్యం అయినా నాకు మాకు అందరికీ కూడా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండినట్లు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.